వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పసుపు రంగు గుమ్మడికాయ కొన్నానండి. పసుపు రంగు కాయలు, తర్వాత బొబ్బాస్కాయ, క్యారెట్ ఇవన్నీ కళ్ళకి మంచిదంటండి, ఒంటికి మంచిదంట. మీరు నెలకి 1-2 సార్లు వండుకోవచ్చండి. చాలామంది గుమ్మడికాయ తీగా ఉంటుంది అనేసి ఇష్టపడండి. వీటి దప్పలం వేసుకున్నా బాగుంటుంది. దీన్ని పులుసుగా ఉండి గుమ్మడికాయ పులుసుని వండుకొని మీరు కొంచెం లూజ్గా ఉండాలి పులుసు. దాంట్లో అప్పడం అయిన నంచుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. దీన్ని ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించాలండి. టమాటాలు కూడా 2 వేసుకుని, మీకు ఇష్టమైతే 2 వంకాయలు బెండకాయలు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చండి. నేను వంకాయలు వేద్దాం అనుకుంటున్నాను 2. ఒక 4 టమాటాలు అండి. టమాటాల డిమాండ్ కొంచెం తగ్గిందండి, 100 రూపాయలకి వచ్చినాయి. ఈరోజు టమాటా పచ్చడి కూడా చేసి ఒక వీడియో చేసేసా. తర్వాత అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక టమాటాలు వేస్తాం కదా, ఇవి వేగినాక మనం ఉప్పు పసుపు వేసి మీరు వేసుకుంటే ఉట్టి గుమ్మడికి వేసుకోండి. పక్కనే ఉన్న వంకాయ ఏమన్నా బెండకాయ 1-2 వేసుకున్నా కూడా పర్వాలేదు. అవతల వచ్చి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఉప్పు కారం పసుపు అన్నీ వేసాక గుజ్జు పిసికి కొంచెం లూజ్గా ఉండాలండి. బాగా తెరిలినాక మనం గట్టి పెట్టి ముక్క నీళ్ళ నొక్కితే తెలుస్తుంది మనకి. తోలు నేను తీయట్లేదండి, తోలు తీస్తే గుజ్జు గుజ్జుగా పేస్ట్ అయిపోతుంది. బాగా కడిగేసాను. చాలా చీప్ అండి, 20 రూపాయలకి ఇంత ముక్క ఇచ్చారు. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే దీన్ని ఇది పోతుందండి, మంచి గుణాలన్నీ పోతాయి. తెచ్చిన రోజు వండుకుంటే మంచిది. నేను ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోతున్నా. 2 వంకాయలు కూడా తెచ్చి పులుసుకి తగిలిస్తా. అప్పడాలు వేయించుకున్నాం అనుకోండి, కమ్మగా కడుపు నిండా తింటారండి, బాగుంటుంది. దీనికి ట్విస్ట్ ఏంటంటే అండి, పులుసు అంతా తెరిలినాక కొంచెం లూజ్గా ఉండగా ఆపి ఇంకొకసారి తాలింపు వేయాలండి. కరివేపాకు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి ఇంకొకసారి తాలింపు వేసారనుకోండి గమగమలు అడిపోద్ది. ఒకసారి పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ కొంచెం అన్నం పెట్టుకుని పెరిగేసుకోకుండా పులుసుతోనే తింటారు. ఇది నేను అప్పుడప్పుడు వండుతూ ఉంటా. వీడియో కూడా వేసాను గుర్తండి, కానీ ఈరోజు వంట పెట్టాలి కదండి, ఏదో ఒక వీడియో పెడదామనేసి. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అండి జలుబులు దగ్గులు ఏం చేస్తాంలే, పని చేయబుద్దేడు, డల్గా ఉండటం, ఒక ఊరికే దగ్గు రావడం, జలుబు, ఇవన్నీ నైట్ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయండి. 2 రోజులు ఏది వేద్దాం అనుకుని ఏమీ ఇలా సరే ఈరోజు వంటతో మొదలు పెడదామని పొద్దుట టమాటా పచ్చడి వేసా. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టానండి. 4 వంకాయలు కూడా కడిగి నిలువుగా చీల్చి పెట్టుకున్నాను. పురుగులు ఏమైనా ఉంటాయని చెక్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. వంకాయలు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. ఉట్టి మన గుమ్మడికాయ అంటే కొంచెం తీపి ఉంటుంది. చాలామంది దీంట్లో మళ్ళీ బెల్లం కూడా వేస్తారండి. అసలు కూర బెల్లం వేస్తే టేస్ట్ మారిపోతుందండి. కొంతమంది వేసుకుంటారు కదండి. అన్నంలో తీపి కూర వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. నేను బెల్లమే మెయిన్. ఈ పులుసు కమ్మగా ఉంటుందండి. మనం దీనికి సరిపడా 2 స్పూన్లు నూనె వేసుకున్నాం. నూనె మళ్ళీ మనం తాలింపు కూడా వేస్తామండి. నూనె అంటే కొంచెం మామూలుగా డబల్ పడుతుంది. కూరగాయలు నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నా. మళ్ళీ మనం ఫైనల్ తాలింపు ఒకటి వేయాలి కదా, దానికి ఒక పెద్ద ఉల్లిపాయ అండి, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. తాలింపు దినుసులు ఇప్పుడు నేను తాలింపులు వేస్తా. ఈ టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. దీనికి కొంచెం యాగనిచ్చి ఉప్పు పసుపు వేసుకున్నాం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. దీనికి సరిపడా ఒక అంత ఉప్పు వేద్దామండి. ఉప్పు వస్తున్న కొంచెం పసుపు అండి. పసుపు ఆల్రెడీ కూర పసుపు రంగు కాయ గురించి మనకు కొంచెం పసుపుగానే ఉంటుందండి, కలర్ఫుల్గానే ఉంటుంది. కళ్ళకి మంచిదండి. బొబ్బాస్కాయ, క్యారెట్ ఇవన్నీ చాలా మంచిది. ఎక్కువ బ్రాహ్మిన్స్ వాడతారండి. మనం ఏమైనా దానం ఇచ్చేటప్పుడు కూడా గుమ్మడికాయ ఇస్తూ ఉంటారు బ్రాహ్మణులకి. ఇది కోసినాక చాలా నెలలు ఉంటుందంటండి, నిల ఉంటుంది. మంచి గుణాలతో ఉంటుందండి, పోషకాలతో ఉంటుంది. దీని గింజలు అమ్ముతారండి, గుమ్మడి గింజలు కిలో 1000 రూపాయలు 2000 అమ్ముతారండి. ఇప్పుడు అందరూ హెల్త్ గురించి కొంటున్నారు. దీంట్లో అన్ని గింజలు వచ్చినాయి. నేను కడిగి ఎండబెట్టాను. గింజలు పప్పు ఉంటుందని బాగుంటుంది తింటే. దానికి కాస్త గింజలు తీసి ఇదివరకు చిలకుండేది మా ఇంట్లో, చిలక్క పెట్టేదాన్ని. చక్కగా ఒలుసుకునే లోపల పప్పులు తినేది. పెంచలే కానీ రోజు క్లీన్ చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అండి, పెట్టుకుంటే ఇంట్లో.
దాని గురించి తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గనిచ్చండి. లో ఫ్లేమ్ పెట్టి మూత పెడదాం. టమాటాలు కట్ చేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయండి. టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసానండి, లేకపోతే ఏరి పారేస్తారు. చిన్నవి అయితే తొందరగా మగ్గుతాయి. పెద్ద టమాటాలు కానీ చిన్నవి బాగా కూరలో కలిసిపోతున్నాయండి, జ్యూసీగా కూడా ఉన్నాయి. ఇదివరకు పెద్ద పెద్దవి వచ్చాయి, నిగనిగలాడి పెద్ద జాంకాయ సైజులో ఉండేవి. కానీ కూరలో కలవండి. చిన్నవి మాత్రం బాగా జ్యూసీగా ఉన్నాయి, కలిసిపోతున్నాయండి, నాటుకాయలాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ టమాటాలు కూడా కొంచెంసేపు మగ్గనిచ్చి ఈ వంకాయలు మనం గుమ్మడికాయ పెట్టుకున్నామండి. ఇంకా కొంచెం లో ఫ్లేమ్ పెట్టి ఉడుకుతుందో కొంచెం వడిలినాయండి. ఇప్పుడు మనం ఈ నిలువుగా చీల్చుకున్న చిన్న 4 వంకాయలు, అవతల గుమ్మడికాయ ముక్కలండి. గుమ్మడికాయ ముక్కలు ఊరికే ఉడికిపోతాయి. మీరు ఇవన్నీ ఉడికినాక ఫైనల్గా వేసుకోవాలి. ఊరికే ఉడికిపోతాయి. దానికి మనం పసుపు కారం అన్నీ పెట్టుకున్నామండి. కారం వేయలేదు, పసుపు వేసాను, ఉప్పు వేసాను, కారం కూడా పెట్టాను. గుమ్మడికాయలు లాస్ట్లో వేద్దాం. తొందరగా ఉడికిపోతాయండి. మీరు వంకాయ గుమ్మడికాయ తొందరగా ఉడికిపోతాయి. ఇది చెక్కు తీయలేదు. చెక్కుతో ఉంటాయండి, మీకు ముక్క ఎరగదండి. నేను చెక్కు కూడా తింటాను, మంచిగా వండితే సైజుగా ఉంటుంది. చెక్కు తీయకూడదండి. ప్రతిదానికి చెక్కు తీసి పడేసి మనం ఏదో గుజ్జుగా తినడం అలవాటు అయిపోయింది. దీనికి సరిపడా కొంచెం యాగనిచ్చండి. కారం వేద్దామండి. 2 నిమిషాలు మగ్గనిద్దాం. మనకి టమాటాలు మగ్గిపోయినాయండి. వంకాయలు కూడా కలర్ మారి వడిలినాయి. ఇంకా కారం వేసుకుందాం. కారం వేసి చింతపండు కొంచెం గుజ్జు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి. మనకి పులుసు ముక్కలు నంచుకొని అది కొంచెం చారులాగా నంచుకొని తింటే బాగుంటుంది పులుసు. దానికోసం చింతపండు గుజ్జు తీసి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. వేసుకుంటే మీకు ఈ దుంపలు ఉడికినాక ఈ మనకి గుమ్మడికాయ వంకాయ ఉడికాక కొంచెం వాటర్ వచ్చి లూజ్గా ఉంటే మనకి అన్నంలో కలుపుకొని కొంచెం లూజ్గా ఉంటుంది. ఏమంటే కొంచెం చిక్కగా కూడా ఉంటుందండి. ముక్కలు ఉడికి గుజ్జుగా ఉంటుంది పులుసు. దానికోసం మనం ఈ కారం పచ్చివాసన అయింది. చింతపండు నీళ్ళు పోసుకున్నామండి. చింతపండు నీళ్ళు మునిగే వరకు పోసుకొని ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చండి. ఏమంటే మనకి దప్పలం లాగా ఉంటుంది కదా, ఇంచుమించుకు చారులాగా ఉంటుంది. మధ్య మధ్య కూరగాయలు తగులుతూ ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. కొంచెం చిక్కగా కూడా ఉంటుంది. దుంపలు ఈ గుమ్మడికాయ ముక్క ఉడికి కొంచెం ఒకటి పేస్ట్ లాగా ఉంటుందండి. సాంబార్లో కూడా ఎక్కువ వేస్తూ ఉంటుందండి. ఈ గుమ్మడికాయ సాంబార్కి దప్పలాలకి బాగుంటుందండి. కేక్ అయితే మామూలుగా అండి హల్వా అలా కూడా తయారు చేస్తారు. హెల్త్కి మంచిదండి. పసుపు రంగు కూరగాయలు బాగా తినాలి. ఇది కొంచెం తెరలిద్దామండి. కొంచెం ఉడికినాక మనం వేరే తాలింపు రెడీ చేస్తాం. గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికినాయండి. నేను ఇట్లా మీరు అట్ల కట్ పెడితే అట్లా కట్ అయిపోతుంది సరే. ఇంకా ఉడికింది. ఈ మాత్రం లూస్ ఉండాలండి పులుసు. మనం ఇంకా దీన్ని కొంచెం ఇంగువ కరివేపాకు ఆవాలేసి కొంచెం తాలింపు పెట్టుకుంటే ప్రమాణంగా ఉంటుందండి. పక్కన అప్పడాలు వేయించుకుని ఇంకా కడుపు నిండా తినొచ్చండి. ఇది బాగా ఉడికినాయండి. మళ్ళీ మీరు తోలు తీసారంటే పేస్ట్ లాగా అయిపోతే ముక్కలు షేప్ ఉండదు. ఇట్లా తోలు తీయకుండా మీరు తోలు బాగుంటుందండి తింటే. అలా కోసి చక్కగా పులుసు పెట్టుకుని దప్పలం అంటారండి. నేను 2-4 వంకాయలు కూడా వేసే దప్పలం అనొచ్చు, ఏమన్నా వచ్చు. కొంచెం ఇది ఇంకా స్టవ్ ఆపేసి చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న తాలింపు వేసుకుందామండి. ఇంకో ఫ్లేవరు బాగుంటుందండి. చూసినా నూనె అంతా పైకి వచ్చేసినప్పుడు కొంచెం నూనె వేసినా కూడా పులుసు ఉడికిందంటే నూనె కారం పైకి వస్తుందండి. ముక్క కూడా ఉడికింది. ఇంకా తాలింపు వేసుకుందాం. మనం ఒక తాలింపుకి ప్యాన్ పెట్టుకున్నామండి. దప్పలం ఉడికిపోయింది. ఈ తాలింపు ఉంటేనే ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి. మీరు అలా కూడా తినేయచ్చు. నాకు ఇలా తాలింపు వేస్తే ఇష్టం. దాంట్లో ఇంగు వేస్తాను. ఆవాలు జీలకర్ర ఇవన్నీ మన ఇళ్ళలో తాలింపు వేసే దిప్స్లేదండి. కొంచెం కొత్తిమీర కూడా ఉంది, ఫైనల్గా వేస్తా. కరివేపాకు దొరకలేదండి. ఏమన్నా మన కూరగాయలకి అట్లా వెళ్తే అండి కరివేపాకు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. పలమది చోలని మోర్ అన్నట్టు. బయటికి వెళ్ళదుండే కూరగాయలు వస్తున్నాయి, ఎవరు కరివేపాకు ఇవ్వట్లేదు. సరే అండి, నూనె కాగింది.
ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, వెల్లుల్లిపాయండి. ఇది కొంచెం వేగినాక మనం ఇంగువ పెట్టేద్దాం. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ అండి. మనం కొన్ని వస్తువులకి ఆ ఇంగువ పడండి ఆ ఫ్లేవర్ రాదండి. మీరు పొంగల్ వండండి, దప్పలు వండండి, కొన్ని సాంబార్కి ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువ వేస్తేనే మీరు ఫుల్ఫిల్ అవుతుంటుంది కదండి. అన్నీ వేసిన కంప్లీట్ అవుతుందంటారు. ఒక డిష్ కంప్లీట్ అవ్వాలంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కంపల్సరీ ఉంటుందండి. మళ్ళీ దీనికి ఇది అప్పడానికి కూడా మన ఇంగువ అండి. ఇంగువ హైలైట్. ఇంగువ మనం డైరెక్ట్ వేసేకుండా ఇలా నూనె కాగేటప్పుడు వేస్తే అండి మంచి ఫ్లేవర్ అండి. నూనెలో వేస్తే మంచి ఫ్లేవరు. ఇలాగే మనం కొత్తిమీర కూడా కొంచెం ఉంది, కొంచెం పులుసులో వేసాను. ఇంకెంతనండి దీన్ని తీసి మనం పులుసులో కలిపేసుకుంటే ఇంకా చూడండి. మీరు మీ ఇంట్లో వాళ్ళు అన్నం తినే విధానం గమనించండి. అప్పడాలు వేసి పెట్టండి. పెరిగేసుకోరండి. రెండోసారి కూడా మళ్ళీ ఈ పులుసు వేసుకుని తింటూ ఉంటారు. నేను చూస్తూ ఉంటానండి. అందరూ తినే వరకు చూస్తా. అప్పడాలు అయిపోతే మళ్ళీ వేయించిస్తారు. అప్పడం పెట్టుకున్న పులుసు తింటా అండి ఇంకా స్వర్గం అండి. మంచి భోజనానికన్నా స్వర్గం ఏంటండి? మంచి నిద్ర, మంచి భోజనం, మనకు నచ్చింది కొనుక్కోవడం, ఇదేనండి స్వర్గం అంటే. ఎక్కడో ఉండదండి. మనకి నచ్చిన విషయాలు నచ్చింది చేసేయడం, మన మాటకి విలువ ఉండాలి, మనం కోరుకున్నది తినగలగాలి, మనము ఇష్టపడ్డాయి కొనుక్కోగలగాలి. అవేనండి స్వర్గం అంటే. వాటికి కొంచెం శ్రమ పడాలి. మంచి కూరలు వండుకోవాలంటే కొంచెం టైం వెచ్చించాలండి. పద్ధతిగా పొరుముగా వండాలండి. ఇంకా దీన్ని మనం ఈ కూరలో వేసేసి భోజనాలు చేసాం. మనము ఈ తాలింపుని ఈ పులుసులో వేసేస్తున్నామండి. ఇక్కడ ఈ వాసన బయటకు పోకుండా మూసేస్తాం. తాలింపు తిరగమూత అంటారండి. చివరికి ఒక దాక మీద ఒక దాన్ని మూసేవాళ్ళండి. దాన్ని తిరగమూత అంటారు. చూసారా, చక్కటి కూర రెడీ అయిపోయింది మనకి. ఇంకా పులుసు 2 ముక్కలు వేసుకునండి, కమ్మగా తినొచ్చు. ఈ ఫ్లేవర్ అదిరిపోయిందండి. ఇంకో ఫ్లేవర్ అది అదిరిపోయింది. ఇంకా దీంట్లో కొంచెం గింజలు అయ్యింది చేసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, వంట పెద్ద విషయం కాదండి. మామూలు పులుసు అండి. ఫైనల్గా ఒక తాలింపు వేసాం. ఫుల్గా వచ్చింది. చూసారా, ముక్కలు చెతకకుండా చూసుకోవాలండి. ఉడకాలి కానీ చెతకూడదు. ఆ పులుసు మాత్రం లూసు ఉండాలి. ఫైనల్గా కంపల్సరీ ఈ తాలింపు ఉండాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. గుమ్మడికాయ వంకాయ దప్పలం పెట్టా. ఒకే సీజన్ మారండి. అందరికీ ఎవరికి ఒంట్లో బాగుంటలేదండి. జలుబులు దగ్గులు. చక్కగా నోటికి రుచిగా పుల్లగా ఇట్లాంటి పులుసులు తింటే కమ్మగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.